ఇప్పుడు మెయిన్ పార్ట్ మళ్ళీ క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ది రిటైర్మెంట్ యూపీఎస్లో ఎలా ఉంటుంది, ఎన్పిఎస్లో ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థం చేసుకోండి. సో మంత్లీ ఇన్ఫ్లో నథింగ్ బట్ పెన్షన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు యూపీఎస్లో 77,500 వస్తుంది ఎవ్రీ మంత్. ఎన్పిఎస్లో అయితే మనం మాట్లాడుకునే క్యాలిక్యులేషన్ ఉంది కదా ముందు, ఏంటది 62,500 అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ మినిమం 5% వస్తుంది అనుకుంటే 37,500 వస్తుంది. పెన్షన్ అంటే 40% మనం ఉంచేసుకోవాలి కదా ఎన్పిఎస్లో, దాని నుంచి 25,000 వస్తుంది అనుకుంటే 62,500 మనకి ఎన్పిఎస్లో వస్తుంది. అదే ఇక్కడ ఎంటర్ చేశారు. సో మంత్లీ ఇన్ఫ్లో చూసుకుంటే యూపీఎస్లో ఎక్కువ వస్తుంది, ఎన్పిఎస్లో కొంచెం తక్కువ వస్తుంది. అదే కార్పస్ అంటే మొత్తంగా మీకు లంసంగా వస్తుంది కదా, ఆ అమౌంట్ కంపేర్ చేసుకుంటే యూపీఎస్లో మీకు 7,75,000 వస్తుంది. అదే మీకు ఎన్పిఎస్లో అయితే 90 lakhs వరకు వస్తుంది. సో ఇక్కడ మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? ఎవ్రీ మంత్ 77,500 వచ్చి ఇక్కడ మీకు 7,75,000 మీ దగ్గర ఉంటే అది బెటర్ అనిపిస్తుందా, లేకపోతే 62,500 ఉండి 90 lakhs యూజ్ అమౌంట్ మీ దగ్గర ఉంటే బెటర్ అనిపిస్తుందా?